ఓకే. ఈరోజు సెక్షన్‌లో మల్టీ ఫ్రేమ్ పోర్టల్స్ చూద్దాం. సో, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని, ఇక్కడ నేను స్పేస్ అనేది నేను తీసుకొని, ఇక్కడ మన తాలూకా ప్రాజెక్ట్ తాలూకా నేమ్‌ని మనం ఎంటర్ చేసుకొని, ఇక్కడ నెక్స్ట్ అండ్ ఫినిష్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోయి, సో, ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆహ్, అంటే నోట్స్‌ని ఫ్రేమ్ కింద మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అందుకనే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 0 నుండి 3 తీసుకున్నాను. ఫర్ సపోజ్ నేనిక్కడ 4 మీటర్స్‌కి ఇలా ఆపేసాను. ఇది నాకు ఎస్కేప్‌కి కొడితే పోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్నాప్ నోట్ బీమ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకొని, సో, ఇక్కడ మళ్ళీ నేను మరొక పార్ట్‌లోకి వెళ్ళి నేనిక్కడ ఇలాగా తీసుకోవడం జరిగింది. మళ్ళీ నేనిక్కడ ఎస్కేప్‌కి ప్రెస్ చేసుకున్నాను. సో, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడేంటంటే నాకు ఇక్కడ మెంబర్స్ అనేది నేను యాడ్ చేయాలి అనుకున్నాను. సో, అప్పుడేం చేస్తామంటే ఎడిట్‌లోకెళ్తే, సో, ఇక్కడ నాకిప్పుడు 10 మెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఒక 15 మెంబర్స్ నేను కావాలనుకున్నాను. సో, జస్ట్ ఓకే అనగానే ఇక్కడ అడిషనల్‌గా నాకు యాడ్ అయింది. మళ్ళీ నేనేం చేస్తానంటే, ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ ఆప్షన్ స్నాప్ అనేది నేను ఇలా తీసుకోవడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు నేను ఎస్కేప్‌కి ప్రెస్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ అండ్ రిపీట్ అని ఇక్కడ ఉంటుంది. లేదా జామెట్రీ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్లేట్ అండ్ రిపీట్ అని చెప్పి, నేనిక్కడ వై డైరెక్షన్ అని చెప్పి, ఎన్ని నంబర్ ఆఫ్ మల్టీ స్టోర్స్ నాకు కావాలి. సో, అది మనం ఇక్కడ ఎంటర్ చేసి, డిఫాల్ట్ స్పేసింగ్ అనేది నేనిక్కడ 3 మీటర్స్ ఇస్తాను. సో, దీన్ని నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఓకే అని చెప్పడంతో నాకేమవుతుందంటే, నాకు ఇక్కడ మెంబర్స్ లేకపోయినా కూడా బై డిఫాల్ట్‌గా నాకు కాపీయింగ్ అనేది అవుతుంది. సో, అది అయిపోయిన తర్వాత, సో, ఇక్కడ ఫైనల్‌గా స్నాప్ నోట్ బీమ్ అనేది నేను తీసేసాను. అంటే ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ 4 మల్టీస్ అనేది ఫ్రేమ్స్ నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో, ఇప్పుడు ఏం చేయాలి నేను దీనికి జనరల్‌లోకి వెళ్ళిపోయి, ఇక్కడ డిఫాల్ట్‌లోకి వెళ్ళి అంటే డిఫైన్‌లోకి వెళ్ళి రెక్టాంగిల్ అని చెప్పి, సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాను 0.45 అని ఇచ్చేసి, అలాగే ఇక్కడ నేనేమో ఏం చేస్తాను 0.23 అని ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ నేనేం చేస్తున్నాను ఇక్కడ 0.3 అని చెప్పి, అలాగే ఇక్కడ 0.23 అని చెప్పేసి యాడ్ అని ఇచ్చేసి క్లోజ్ చేశాను. అయితే ఇక్కడ ఏమైందంటే మనం ప్రీవియస్ సెక్షన్‌లో కన్నా ఈరోజు సెక్షన్‌కొచ్చేసరికి ఏంటంటే, సో, నేనిక్కడ కాలమ్‌కి వేరేగా, అలాగే బీమ్‌కి వేరేగా నేను మెటీరియల్‌ని క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను కాలమ్స్‌కి ఇవ్వాలి. సో, కాబట్టి కాలమ్‌ది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి, ఇక్కడ బీమ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అనగానే మనకి మొత్తం కాలమ్స్ అనేవి నాకు సెలెక్ట్ అవుతాయి. సో, వీటికి నేనేమో అసైన్ అని ఇలా ఇస్తాను. ఆ తర్వాత ఇప్పుడు నేను బీమ్స్ నేను సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్‌లోకెళ్ళి
బీమ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్ అని ఇవ్వగానే మనకి ఎక్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. సో దీన్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేస్తాం. సో ఇక్కడ అంటే మల్టీ ఫ్రేమ్కి వచ్చేసరికి సో ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ మారుతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, కంపల్సరిగా మనం సపోర్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో సపోర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్రియేట్లో ఫిక్స్డ్ సపోర్ట్ అని చెప్పి సో ఈ సపోర్ట్ ఏం చేస్తానంటే నేను ఇందులో ఈ మొత్తం ఈ యొక్క నోట్స్ అన్నిటిని కూడా సెలెక్షన్ చేసుకొని నేను ఇక్కడ అసైన్ చేసుకుంటా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి చేయాలంటే ఇక్కడ నేను లోడ్స్ అనేది నేను చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ డెఫినేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లోడ్ కేస్ డీటెయిల్లో యాడ్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను డెడ్ లోడ్ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిఎల్ అని ఇస్తాను. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను లైవ్ లోడ్ అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైవ్ లోడ్ అని ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత యాడ్ అని చెప్పేసి ఇక్కడ నేను క్లోజ్ అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డెడ్ లోడ్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ అని చెప్పి సెల్ఫ్ వెయిట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లోజ్ అని చెప్పి లైవ్ లోడ్లోకి వచ్చి సో ఇక్కడ నేను యాడ్ అని చెప్తే నాకు ఇందులో మెంబర్ లోడ్లోకి వెళ్ళాను, యూడిఎల్ తీసుకొని ఇక్కడ నేను -4.5 అనేది బై డిఫాల్ట్గా మనం స్టాండర్డ్ని మనం తీసుకుంటున్నాము. దీన్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేనేం చేస్తానంటే ఇక్కడ నోడల్ లోడ్స్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. అయితే సో పర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్లోని పర్ సపోజ్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మొదట 15 అని ఇస్తాను, యాడ్ చేశాను. తర్వాత 20 అని ఇస్తున్నాను. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ 25 ఇస్తున్నాను, మళ్ళీ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను 30 అని చెప్పి ఇక్కడ నేను ఇది యాడ్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత క్లోజ్ అని చెప్పాను. సో ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ కాబట్టి మనం ఏం చేయాలి, మొత్తం స్ట్రక్చర్ అంతా సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు తర్వాత యూడిఎల్స్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ బీమ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని చెప్పి అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం అసైన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఒక లోడ్ అంటే నోడల్ లోడ్స్ని తీసుకొని ఇక్కడ నోడ్ అనేది ఏదైతే ఉన్నదో ఆ నోడ్ మీద నేను ఏం చేస్తానంటే అది సెలెక్షన్ చేసుకొని దానికి నేను అక్కడ అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ వన్ తీసుకొని మళ్ళీ సెకండ్ దగ్గరికి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం
ఇక్కడ మళ్ళీ మనం అసైన్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ మనం మూడోది తీసుకొని సో ఇక్కడ నేను మూడో లెవెల్లో కూడా దీన్ని ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని అసైన్ చేసుకో. అయితే ఇప్పుడు ఏమైందంటే మరొకటి నాకు కావాలి ఇక్కడ. అప్పుడు మళ్ళీ మనం లైవ్ లోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యాడ్ అని చెప్తే సో ఇక్కడ నోడల్ లోడ్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం 35 అని చెప్పి దీన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసి నేను దీన్ని సెలెక్షన్ చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ అనాలిసిస్లోని యాడ్ అని చెప్పి క్లోజ్ అని చెప్తాను. ఆ తర్వాత ఎనాలిసిస్ అని చెప్పేసి రన్ అనాలిసిస్ అని చెప్పి ఇక్కడ ఎస్ అని ఇస్తాను. సో అదేం చేస్తుందంటే అనాలిసిస్ తీసుకున్నది. సో ఇప్పుడు నేను ఇక్కడ గో టు పోస్ట్ ప్రాసెస్ లోకి నేను అక్కడికి వెళ్ళిపోయాను. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే రిజల్ట్ అంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే డెడ్ లోడ్ తీసుకున్నాం. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా స్క్రోల్ చేస్తే నాకు ఈ రకంగా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను షేర్ వాల్యూ ఏమైనా తీసుకోవాలంటే నాకు ఇలా ఉంటుంది. అలా కాకుండా నాకు ఫర్ సపోజ్ బెండ్ వాల్యూ ఏమైనా మనం తీసుకుంటే ఇలా ఉంటుంది. లేదా బీమ్లోకి వెళ్తే సో బీమ్లో నాకు ఈ యొక్క గ్రాఫ్ ఎలాగా ఉంటుంది అనేది మనం తీసుకోవచ్చు. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద రిజల్ట్ బట్టి. లేదు అంటే నాకు దాని తాలూకా వాల్యూస్ నాకు కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, రిజల్ట్లోకి వెళ్ళి వ్యూ వాల్యూలోకి వెళ్ళి సో ఈ వ్యూ వాల్యూలో ఏం చేస్తానంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ గ్లోబల్ ఎక్స్ వై ఇక్కడ జెడ్ అని చెప్పి దీన్ని యానిటేట్ అని చెప్పి క్లోజ్ అని చెప్తే నాకేమవుతుందంటే వాటి తాలూకా వాల్యూస్ అనేది నాకు ఏదైతే ఉంటుందో ఇక్కడ నాకు అది వాల్యూస్ కనిపిస్తాయి అన్నమాట. అంటే దేని తాలూకా వాల్యూ అది ఇక్కడ మనకి డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే ఇలా మనం ఏవైనా వాల్యూస్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఈ ప్రొసీజర్ని వాడతాం. అయితే ఈ ఫ్రేమ్ పోర్టల్ అనేది ఇలాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో మెథడ్ నేను చూపిస్తాను. ఇది రెండో మెథడ్ ఏంటంటే చాలా ఈజియెస్ట్ మెథడ్. అంటే ఇంకా అసలు మనకి మెంబర్స్ కూడా అవసరం లేదు, నాట్ నెససరీ. సో ఇక్కడ మనం ఫ్రేమ్ పోర్టల్స్ ఏవైనా మనం డిజైన్ చేయాలి, బిల్డింగ్ తాలూకా పోర్టల్స్ ఏమైనా మనకు కావాలనుకుంటే ఫస్ట్ మనం జామెట్రీ మెనూలోకి వెళ్ళాలి. జామెట్రీ మెనూలోకి వెళ్తే ఇక్కడ రన్ స్ట్రక్చరల్ విజార్డ్ అని చెప్పి మనం క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి బై డిఫాల్ట్గా స్టాట్ ప్రోలో కొన్ని డిఫాల్ట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఈ డిఫాల్ట్ స్ట్రక్చర్స్ని మోడల్ టైప్లో మనకి ఫ్రేమ్ మోడల్స్ అని చెప్పి ఫర్ సపోజ్ నేను ఇది డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకేమైంది లెంత్ హైట్ వచ్చింది. సో నాకు ఇప్పుడు విడ్త్ అవసరం లేదు, అంటే నేను 3Dలో డిజైన్ చేయట్లే. సో కాబట్టి
ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ లెంత్ 12, నెంబర్ ఆఫ్ 4, అలాగే హైట్ ఏమో 15, టోటల్ 15. సో బై ఇది. సో ఇప్పుడు నేను అప్లై అని చెప్పాను అనుకోండి. నాకు ఇప్పుడు 2D ఫ్రేమ్ పోర్టల్ అనేది రెడీ అయిపోయింది. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ టు స్టాట్ ప్రో స్క్రీన్. సో ఇది నేను క్లిక్ చేసి ఇక్కడ నేను ఎస్ అని చెప్పాను అనుకోండి. ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూ మార్చుకుంటే నాకు ఆటోమేటిక్‌గా నాకు ఒక ఫ్రేమ్ అనేది నాకు వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు నాకు నోడ్ నంబర్స్ డిస్‌ప్లే చేయాలి. అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ షిఫ్ట్ ఎన్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే నోడ్ నంబర్స్ అనేది మనకి కనబడతాయి. అలాగే షిఫ్ట్ బి అని ప్రెస్ చేశాను అనుకోండి. బీమ్ తాలూకా నంబరింగ్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ మనం షిఫ్ట్ బి షిఫ్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్‌గా నాకేమవుతుందంటే అది ఇట్లాగా వచ్చేస్తదనమాట. అంటే ఈ మోడల్ మీద రేపటి నుండి మనం ఎలాగా దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో మనం ఎలాగా దీన్ని బెనిఫిట్‌గా మనం క్రియేట్ చేసుకుందాం అనేది నెక్స్ట్ సెక్షన్‌లో మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఈరోజు నేను ఏదైతే ప్రాబ్లమ్ చెప్పానో అది కూడా మీరు రన్ స్ట్రక్చరల్ విజార్డ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మరొక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ కూడా నెక్స్ట్ సెక్షన్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. థాంక్ యూ.